పాపాత్ముడు, పెద్ద పాపాత్ముడు. ఆయన అసలు అందరికి పాపాత్ముడు. ఆడున్నాడు చూసి అసలు మాకు సంబంధం లేదు ఆడుతూ వేడి వర. మీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఆ కుర్చీని మడతబెడితే మెడల్ ఇరిగిపోయింది. సో మనం అఫీషియల్గా పాండిచేరిలో ఉన్నాం అనమాట. అది హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కోస్తా కరోడు. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి పాండిచేరి టూర్ వేసామండి. చీరాల నుంచి మేము ఒకరోజు చెన్నైలో స్టే చేయాల్సి వచ్చింది. యాజ్ యూజువల్గా ఒక ఫ్రెండ్ లేట్ అయ్యాడు అనమాట. చెన్నైలో ఉండాల్సి వచ్చింది. మేము చెన్నైలో మెరీనా బీచ్కి వెళ్ళామండి. ఈవినింగ్ మన ఊర్లో సంత కానీ తిరునాళ్ళు కానీ చేసుకుంటే ఎంతమంది ఉంటారో అంతమంది ఉన్నారు. కేవలం ఒక సోమవారం మాత్రమే. ఇన్ కేసు ఆదివారం వస్తే అసలు మామూలుగా ఉంటారండి జనం. ఈ జనాలు ఈ వీడియో చూసి హడావుడిలో సడన్ గా ఒక అమ్మాయి నా మీద వచ్చి పడిపోయిందండి. అదేలే నేనే గబక్కని పడబోయాను. అప్పుడు ఆ అమ్మాయి రియాక్షన్ ఎలా ఉంది చూడండి. ఆ కుర్చీని మడతబెడితే మెడల్ ఇరిగిపోయింది. సో ఇవన్నీ వీడియోస్ చూసుకుంటూ వెళ్ళాము. చాలా దూరం ఉంది యాక్చువల్గా. ఇది మెరీనా బీచ్ రోడ్డు కాడి నుంచి బీచ్ కాడికి దాదాపు 1.5 కిలోమీటర్ దాకా ఉంది. ఇది ఈ విధంగా షాపులు ఉంటాయి రెండు వైపులా. ఈ షాపులు చూసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను చెన్నైలో చూసింది ఏంటంటే మాక్సిమం కుర్రోళ్ళు అందరూ టాటూలు వేయించుకుని ఉంటున్నారండి. టాటూలు షాపులు కూడా ఇక్కడ టీ షాపులు లాగా ఉన్నాయి. ఇక్కడ మన మెగాస్టార్ ఇక్కడ ఉన్నాడు. అయితే మాత్రం ఈవినింగ్ మాత్రం చాలా బాగుంది. తమ ఫ్యామిలీలతో వచ్చి ఈ చల్లగాలికి తిరుగుతుంటారు అనమాట. చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనేది తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు ఇక్కడ. ఈ బొడ్డోడు మాత్రం దాని నుంచి తగ్గ మార్కెటింగ్ చేస్తున్నాడు నన్ను కొను అని. సరేలే నేను వాడి ఉత్సాహం ఎందుకు అదనాలి కానీ చూపిరా అన్నాను. చూపిస్తున్నాడు. నాకు వచ్చిన తమిళ్లో వాడికి వచ్చిన తెలుగులో వాడు ఏదో చెప్పాడు, నేను ఏదో చేశాను. మా ఫ్రెండ్ ఏదో ఊగిపోయి ఆర్ఆర్ సినిమా చూసి తగ్గ ఫీల్ అయిపోయి షూట్ చేద్దాం అనుకున్నాడు. కాకపోతే ఏంటంటే వాడి సాఫ్ట్వేర్ రెడీ కళ్ళు కనబడవు. నైట్ షిఫ్ట్ చేసి చెప్పానుగా అంతే. పోయిలే, తగలుంటే చచ్చిపోయామని ఈ చేతుల్లో నేను. అయిపోయాను కొడక్క. ఇప్పుడు కొడక్క వీడిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకోటి వెళ్ళాడు. వీడు మామూలుగా గుడ్డోడు. వీడు కళ్ళు కనబడు. చూడండి కళ్ళతలు పెట్టుకున్నాడు. వీడు ఆడ కొడతాడు వీడికే తెలియదు. పొరపాటున వీడు కొట్టాడు, నేను చచ్చాను. ఇప్పుడు ఆ విధంగా ఏడిపించాను నేను. ఎక్కడ చూసినా ఈ విధంగా పిల్లలకి ఉంటాయండి. ఈ సండే అయితే ఈ మొత్తం ఓపెన్ చేస్తారంట. అసలు ఆ విధంగా ఉంటారంట జనాలు. ఈ కుక్కని ఎవరో తీసుకొచ్చి కారు ఎక్కపోవడం లేదా వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి అక్కడే వెయిట్ చేస్తుంది. ఇంకా మేము వచ్చేసాం. ఈ వీడియో కేవలం ఏంటంటే చెన్నైలో ఉన్నాం కాబట్టి మెరీనా బీచ్ ఎలా ఉంటుందో చూపిద్దామని తీశాను. పక్కనే ఎంజిఆర్ సమాధి ఉంది, ఫిష్ మార్కెట్ ఉంది. కానీ నైట్ లేట్ అవుతుంది, మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోవాలని మేము వెళ్ళిపోతున్నాం. ఇది ఎన్ఈబీ సెంటర్ రోడ్ అనమాట. ఎంత బాగుంది చూడండి. నీట్గా మెయింటైన్ చేశారు. పింక్ కలర్ బిల్డింగ్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది. నైట్ పూట టూరిస్టులకి అట్రాక్ట్గా ఉందన్నమాట. అది ఫోన్లోనే ఎలా ఉందంటే దగ్గర నుంచి చాలా బాగుంది అసలు. అది ఆ రోడ్లు కూడా చాలా క్లీన్గా పెట్టారు. ఏ మాటకి ఆ మాట ఆంధ్ర కంటే చాలా డెవలప్ అయి ఉంది తమిళనాడు. ఎందుకంటే బైఫిక్రేట్ అయిపోయింది, మన క్యాపిటల్ లేదు కాబట్టి. సారీ, ఆ విషయం నేను చెప్పకూడదు. సో మేము హైవే మీద ఎక్కేసాం పాండిచేరి టూర్ అనమాట. ఇది పొద్దున్న 8 స్టార్ట్ చేసాం. ఇంకా టిఫిన్ చేయలేదు మేము. నేను ఫస్ట్ టైం చెన్నైలో కొండలను చూశాను. కానీ చూడండి, ఆ కొండల మధ్యలో ఏం చెల్లాలంట మనం పాండిచేరికి దారి. నాకు ఇప్పుడే తెలిసింది. తర్వాత తెలిసింది ఏంటంటే అసలు పాండిచేరి దారి మొత్తం కూడా మనం బీచ్ పక్క నుంచి వెళ్ళాలంట. చాలా ఎగ్జైట్ అయ్యారు మా ఫ్రెండ్స్ అందరూ. ఎస్పెషల్లీ మా ఫ్రెండ్ ఒకటి ఉంటారనమాట. హైదరాబాద్ నుంచి ఇచ్చాడు. 8,000 ఖర్చు పెట్టుకొని ఎప్పుడు వస్తామో పాండిచేరి రెడీగా ఉన్నాడు. బట్ లేట్ అయింది. ఈడి వల్ల లేట్ అయింది అనమాట. అసలు పాండిచేరికి ఎప్పుడు వెళ్తాం అని అందరూ రెడీగా ఉన్నారండి. ఎందుకంటే ఏదో చెప్పండి, మనం అందరం ఆంధ్రాలో ఉంటున్నాం. మరి ఆ మాత అర్థం చేసుకోవాలా, మరి ఎంత కరువులో ఉన్నాం అనేది మనం. సో అందుకని పాండిచేరికి అందరూ వెయిట్ చేస్తున్నారు. మా టిఫిన్ కూడా చేయలేదు. పాండిచేరి ఎప్పుడు వస్తుంది రెడీగా ఉన్నాం అసలు. ఇప్పుడు మీరు చూస్తున్న రైట్ సైడ్ మొత్తం ఒక స్కూల్ ఉంది చూసారా. ఈ స్కూల్ అనే ఈ ప్రాంగణం లేదా ఈ ఎస్టేట్ మొత్తం రజనీకాంత్ అని చెబుతారనమాట. ఇక్కడ టాక్ అదే. బట్ నాకు తెలియదు, వాళ్ళు చెబుతే నేను చెబుతున్నాను. ఇది ఎంత పెద్దగా ఉందంటే దాదాపు 5-6 కిలోమీటర్ల దూరం వెళ్ళాం. 5-6 కిలోమీటర్ల దూరం దాకా ఆ గోడ అలాగే వస్తూ ఉంది, ఆ చెట్లు అలాగే వస్తాయి. ఉండే ఉంది ఇంకా చెట్లు ఎక్కువే అయ్యాయి తప్ప తక్కువ లేదు అన్నమాట. మరి ఇక్కడ ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్న బిల్డింగ్స్ మొత్తం కూడా విట్ అండి. వెల్యూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై. ఇది వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీ అండి. చాలా పెద్దది. చాలా మంది ఉన్నారు జనాలు. ఇక్కడ వెళ్తుంటే వస్తూనే ఉంది. ఎంత పెద్దగా ఉందో తెలియదు. నేను జనరల్గా ఎందుకు చూపిస్తున్నానంటే అసలు ట్రావెల్ ఎలా ఉంటుంది పాండిచేరికి, చుట్టూ ఏముంటాయని చూపిస్తున్నాను. పాండిచేరి వెళ్ళాక మేము చేసే బిల్పిత్రేశ్వర్ పెంటేశ్వర్ అని ఆడ ఉంటాయి. పాండిచేరికి వెళ్ళాలంటే బీచ్ పక్క నుంచి దారి. ఆ బీచ్ పక్క నుంచి దారి వెళ్తున్నప్పుడు ఇలా బీచ్ వ్యూ కనబడుతుంది అనమాట. చూడండి, రోడ్లు కూడా చాలా బాగున్నాయి నీట్గా.
తర్వాత మేము నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మాకు మహాబలిపురం వెళ్ళలేదు, కానీ మేము చూసిన ప్రతి చోటలే ఇగో ఇలా స్టాచ్యూస్ చెబుతున్నారండి. ప్రతి చోట కూడా ఈ ఊర్లో చాలా కార్ఖానాలు చూసాను, ఇలాంటివి వస్తూనే ఉండే దారి పొడుగున. సో ఇది మహాబలిపురం. తర్వాత వచ్చేసి ఆ మహాబలిపురం కాడి నుంచి పాండిచేరి దాకా చెట్ల కింద దారి ఉంది, చాలా బాగుంది అది అసలు. చాలా మంది ఏమనుకుంటుంటారంటే పాండిచేరిలో మందు చాలా చీప్ కదా, ఒక మంచి 2-3 బాటిల్ కొనుక్కొని కార్లో కానీ బ్యాగులో కానీ జేబులో కానీ పెట్టేసి వచ్చేస్తే ఏమవుతుంది అనుకుంటారు కదా. అలాంటి పిచ్చి పనులు చేయమాకండి, చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తుంటారు. మాకు ఒక సంఘటన జరిగింది, మా ఫ్రెండ్ పెట్టకుండా కార్లో పెట్టేశాడు. సో అది పెంట అయింది, పోలీసులు పట్టుకున్నారు. ఇది పెద్ద ఇష్యూ అయిందనమాట. సో అలాంటి పిచ్చి పనులు ఏం చేయమాకండి, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఏదైనా ఎంజాయ్ ఇక్కడ చేయండి, అక్కడ ఏం చేయలేరు మీరు. బయట తీసుకెళ్ళాలి, అలాంటి పిచ్చి పనులు చేయమాకండి. ఎఫ్ఐఆర్లు చేస్తారు, బుక్ చేస్తారు, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, చాలా ఇష్యూస్ ఉంటాయన్నమాట. అది స్మగ్లింగ్ కిందకు వస్తుంది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ పాండిచేరిలో వచ్చేసామండి. లెఫ్ట్ సైడ్ మీకు కనబడుతుంది చూసారు సైన్ బోర్డు, పాండిచేరి మెడికల్ కాలేజ్ లాంటిది. సో అది రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. సో ఆల్మోస్ట్ మనం పాండిచేరిలో వచ్చేసాము. సో మనం అఫీషియల్గా పాండిచేరిలో ఉన్నాం అనమాట. అది వెల్కమ్. ఇప్పుడు మనం అఫీషియల్గా పాండిచేరిలో ఉన్నాం అనమాట. మాకు కాస్త ముందుకెళ్ళి రైట్ తిరిగితే మాకు వచ్చేసి మా రూమ్ వస్తుంది అనమాట. నేను మహాబలిపురం కానీ గమనించింది ఏంటంటే రోడ్డుకి ఇరువైపులు చెట్లు ఉన్నాయి అనమాట, చాలా బాగున్నాయి అసలు. అది అవి గుబురుగా ఉన్నాయి, మన ఏరియాలో అంత కనబడు. రూమ్కి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే ఒక్కొక్కరు లెక్కలు వేస్తుంటారు, ఒక్కొక్క అపరిచితుడు బయటకు వస్తాడు, నాకు అది కావాలి ఇది కావాలంటాడు, అదే తాగుతానంటాడు ఇదే తాగుతానంటాడు. చూడండి ఒక్కొక్కటి ఇక్కడ లక్షాధికారిలా ఫీల్ అయిపోతారు. చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. పాపాత్ముడు, పెద్ద పాపాత్ముడు ఆయన, అసలు అందరికి పాపాత్ముడు. ఆడున్నాడు చూసి అసలు మాకు సంబంధం లేదు ఆడుతూ వేడివరా. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. వచ్చాను 2003లో వచ్చాను. 20 సంవత్సరాలు అయిందా? అవును 20 సంవత్సరాలు అయిపోయింది నేను వచ్చి ఇక్కడికి. అవును. అరే నేను పట్టుకోరా నాయన. ఉండిపోతాం సార్ ఇక్కడ, ఏదో పని చేసుకుంటాం సార్ అని చెప్పండి. అంతే, అంత చీపు దొరుకుతుంది మందు.